మాట ద్వారా కాదు, తన రక్తం చెల్లించి ప్రేమించారు. చూసారండి, వివాహం అంటే మర్మం, వివాహం అంటే ఘనమైనది, వివాహం అంటే శాశ్వతమైనది. అందుకే మీరు బరుడు వదలాలి కానీ మీరు ఏ సైడ్ చేసుకోవాలి. అందుకే శాశ్వతమైనది ఇల్లు శాశ్వతమే. ఎందుకంటే మనం కళ్ళు మూసిన తర్వాత పరలోకంలో ఉంటాము, అందరైనా ఉంటాము. కాబట్టి మన జీవితాలు శాశ్వతమైనది, వివాహం ఇంకా శాశ్వతమైనది. కాబట్టి ప్రేమైన దేవుని సంఘం, అందుకోసమే శాస్త్రం పరిచయాలు ఒకసారి అడుగుతారు, ఇలాగైతే మరి ఎలాగ ప్రభా పెళ్లి చేసుకోవడం కష్టం కదా, అలాగైతే ఎలాగ మరి అంటే అనుగ్రహం పొందిన వాళ్ళు తప్ప నేను ఎవరు అంగీకరించలేదని అంటారు. చూసారండి, కృప కలిగి ఉండాలి. కనికరము, దేవుని కృప కనికరము తెలిస్తేనే దీన్ని అని చెప్పే సందర్భము మనం చూస్తా ఉన్నాము. మరి కాబట్టి ఈ యొక్క మర్మాన్ని మనం తెలుసుకొని మరి చూసినట్లయితే భర్త భార్య ప్రేమించాలి, భార్య భర్తకి లోబడాలి. ఇద్దరు ప్రేమ కాదు, భర్త భార్య ప్రేమించాలి. కాబట్టి జీవితంలో దేవుడు నిత్యం కనిపిస్తారని, జీవితంలో దేవుడు నిత్యం కనిపిస్తారని మరి దయచేసి వివాహ కార్యక్రమం అనేది పరిశుద్ధమైనది. ఈ పరిశుద్ధ వివాహంగా వీరిని పాపకారణం బట్టి ఈ మార్గంలో అనేకమైన కథలను శ్రమలను రావాల్సినను పరిణామాలైన మన ప్రభువు మన పరలోక తండ్రి అంత పరిశుద్ధమైనటువంటి తనకు హితమైన మన బిడ్డలను మీరందరూ ఏకపరచకూడదు, పెళ్లి చేయకూడదని మరి ఇప్పుడే మాకు తెలియజేయాలి. లేదంటే వివాహం అయ్యే వరకు కూడా ఎవరు కూడా వివాహం అయిన కూడా ఎవరు మాట్లాడకూడదు. ఇదే ఈ విషయాలు మాకు తెలియజేయాలని మనం చదువుతున్నాం. మరి ఎవరు మాట్లాడలేదు మొదలుగా మరి ఈ కార్యక్రమాన్ని మన మధ్య వ్యాధేశ్వర గారు ఈ మధ్య ఉన్నారు, కృష్ణ రాజు గారు ఉన్నారు. వారు వచ్చి కార్యక్రమాన్ని వచ్చిన దైవకులకు రెండు కుటుంబాల వారికి కుటుంబస్తులకు అలాగే ప్రసన్న కుమార్ కుటుంబస్తులకు చేయడం జరిగింది. అలాగే ఆ అంటే జిల్లా ఆ భూమి బాలన్ గారు అలాగే నాగమణి దంపతుల ఏకైక కుమారుడు ప్రశాంత్ కుమారుడు, అలాగే అమలాపురం మండలం రామన గారు శ్రీ మడికి రామకృష్ణ దంపతుల ఏకైక కుమార్తె శ్వేతకు అనగా 6వ తారీఖు 5వ తారీఖు 6వ నెల 2025 సంవత్సరం రెండు సంఘాల్లో కూడా 2 వారాలు ప్రకటన చేయడం జరిగింది. మీ అంగీకారాన్ని సూచనగా మీరు చేయించి చూపించవలసిందిగా కోరుతున్నాను. మీ అంగీకారాన్ని సూచనగా మీరు చేయించి చూపించవలసిందిగా
వచ్చిన